హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఆర్ ఇమిటేషన్ జ్యువెలరీ. ఇవాళ వీడియో ఏంటంటే ఇలా బ్లాక్ బీడ్స్కి ఈ పెరల్స్ అనేవి ఎలా హ్యాంగింగ్ చేశారు అని చెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు. అదైతే మీకు ఇవాళ చూపిస్తాను. ఓకే, ఈ బ్లాక్ బీడ్స్ లైన్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఇది 18 ఇంచెస్ ఉంటుంది. నేను ఏంటంటే లెంత్ ఇలా నెక్కకు ఉండాలని చెప్పేసి కొంచెం పీస్ కట్ చేశాను. 18 ఇంచెస్ లెంత్ వచ్చేసి మీకు 100 రూపీస్ అయితే పడుతుందండి. ఇలా వచ్చేస్తుంది మీకు. ఇలా రెడీగా ఉన్నదానికి మనం బీడ్స్ అయితే హ్యాంగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు అన్నీ ఒకే సైజు బీడ్స్ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోండి. నేను ఏంటంటే సైజెస్ అనేది డిక్రీజ్ చేస్తూ వెళ్ళనమాట. మీకు సేమ్ సైజు కావాలంటే సేమ్ సైజ్ తీసుకోండి. ఈ బీడ్స్ అనేవి ఎలా యాడ్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ దీనికి ఏంటంటే మనం కొత్తిమీర కట్ట అనే మెటీరియల్ కూడా తీసుకోవాలండి. ఎందుకన్నారో తెలీదు, ఇది కట్లాగా ఉంటుందనేమో, చిన్నగా ఉంటుంది కదా, సో ఇలా ఉంటుంది. వీటిని ఏం చేయాలంటే కట్టర్ తోటి మిడిల్లో కట్ చేసేసేయండి. మిడిల్లో కట్ చేస్తే ఒక్కొక్క పీసు మీకు 2 బీడ్స్కి అయితే పనిచేస్తుంది అన్నమాట. ఒక 3 తీసుకుంటే మీకు 6 బీడ్స్ అయితే ఎక్కించుకోవచ్చు. సో ఫస్ట్ తీసుకోండి, మీకు కావాల్సిన సైజ్ బీడ్స్ అయితే తీసుకుని, అండ్ వీటిలో మనం క్యాప్స్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే యూస్ చేసుకోండి లేకపోతే లేదు. ఈ క్యాప్స్ ఉన్నాయి కదా, మనం డౌన్లో ఒక క్యాప్, బీడ్కి అప్ అండ్ డౌన్స్ వేసే క్యాప్స్ అన్నమాట. అండ్ బీడ్ మీకు కావాల్సిన సైజ్ బీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఏదైనా పర్లేదు, కాకపోతే ఎగ్జాక్ట్గా చూపిస్తే కన్ఫ్యూజన్ ఉండదని చెప్పేసి నేను సేమ్ మోడల్ అయితే చూపిస్తాను. అండ్ పైన ఒక క్యాప్ వేసేసేయండి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా. నేను ఏం చేశానంటే అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. ఏంటంటే ఒకే సైజ్ అయితే తీసుకోలేదు కదా, సో లైన్లో పెట్టుకున్నాను కన్ఫ్యూజన్ అవ్వకుండా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ హుక్ ఉంది, నేను సెంటర్లో చూసి మిడిల్లో ఏంటంటే ఒక 9mm 10mm బాల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, దీన్ని తీసుకుని ఈ బీడ్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కట్టుతీగతో అల్లినప్పుడు హోల్స్ ఉంటాయి కదా, వాటిలో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీరు ఏ సైడ్ అయితే వేసారో అదే సైడ్ వేసుకుంటే వెళ్ళిపోవడమే. ఓకేనా, ఇలా వేసిన తర్వాత మీకు ప్లయర్ ఉంది కదా, టూల్స్ అనేవి ఈ మేకింగ్కి కంపల్సరీ అండి. మీరు ఇక్కడ టైట్ చేసి ఈ తీగని ఇలా కింద తీసుకొచ్చి 1 or 2 or 3 టైమ్స్ అయినా సరే చుట్టేసేయండి, టైట్గా చుట్టేసేయండి, సరిపోద్ది. ఓకే, దీన్ని మళ్ళీ ఎక్స్ట్రా కొద్దిగా ఉంటుంది కదా, దీన్ని ప్లయర్తో అడ్జస్ట్ చేసేసేయండి. అయితే గోరుతో నొక్కినా పర్లేదు. ఈ కొత్తిమీర కట్ట అంటే దీనిది తీగ సన్నగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఒక 2 బీడ్స్ లీవ్ చేసేసి, ఎక్కువ శాతం ఒక బీడ్కి లెఫ్ట్ రైట్ సైడ్ కూడా ఉంటాయి కదా ఈ హోల్స్, లెఫ్ట్ సైడ్ వేసుకుంటే వెళ్ళిపోండి. ఈ బీడ్కి నా వరకు లెఫ్ట్ సైడ్ ఇటువైపు, మీరు వీడియో చూస్తే రివర్స్ అవ్వలేదు ఇటువైపు. ఓకే, ఒక బీడ్కి లెఫ్ట్ సైడ్ హోల్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, రైట్ సైడ్ హోల్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వేసుకుంటే వెళ్ళిపోండి. నెక్స్ట్ సైజ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ బీడ్కి వేయాలనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ మాట నాకు. సో ఇలా దీంతో ఇంకోటి కొత్తిమీర కట్టతోటి ఆప్షన్ ఏంటంటే దీనికి అంత ఎగ్జాక్ట్గా అవసరం లేదు. ఏంటది ప్లయర్, చేత్తో కూడా చుట్టేసేయచ్చు. మొత్తం చుట్టేసి లాస్ట్లో ఎక్స్ట్రా పార్ట్స్ ఉంటాయి కదా అవి కట్ చేసుకుంటే వెళ్ళిపోండి. మళ్ళీ 2 బీడ్స్ లీవ్ చేసి ఈ హోల్లో నెక్స్ట్ సైజ్. ఓకే, నేను స్వరోస్కి బీడ్స్ అయితే తీసుకున్నానండి. ఇవి మంచి క్వాలిటీ.
అండ్ ఈ పీస్ వచ్చేసి సింగిల్ పీసు నేను 250 ప్లస్ షిప్పింగ్ అయితే సేల్ చేస్తాను. ఓన్లీ ఒక పీస్ మాత్రమే. అదర్వైజ్ ఏంటంటే ఇంకా ఎక్కువ ప్రైస్ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా. ఇది మాత్రం ఆఫర్లో మీకు 250 ప్లస్ షిప్పింగ్ అయితే సేల్ చేస్తా. ఓన్లీ 1 పీస్ మాత్రమే అలాగా అవైలబుల్ అండి. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే 9640966876కి వాట్సాప్ చేయండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 బీడ్స్ వదిలేసి ఈ బీడ్కి లెఫ్ట్ సైడ్లో చేయండి. ఓకే, పేమెంట్ చేసి షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అవుతుంది. పేమెంట్ చేసిన తర్వాత ఐటమ్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుందండి. ఓకేనా, మీకు ప్లయర్తో వీలుగా ఉంటే ప్లయర్తో చుట్టండి, చేత్తో వీలుగా ఉంటే చేత్తో చుట్టండి. మీకు 2 విధాలుగా చూపించాను కాబట్టి మీకు నచ్చినట్టు చేసుకోండి. ఓకే, ఇలా చేసుకుంటే వెళ్ళిపోవడమే. మీకు కావాలితే ఈ ఎక్స్ట్రా పార్ట్స్ అనేవి కట్టర్ ఉంది కదా, కట్టర్తో కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, నీట్గా ఉంటుంది. ఇవి కూడా మీ క్యాప్స్ అనేవి కూడా మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఓకే, ఫైనల్గా మేకింగ్ అయిపోయిన తర్వాత థంబ్నెయిల్లో పిక్ అయితే పెడతాను, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ ఏంటంటే నిన్న స్టేటస్లో పెట్టాను, మగ్గం వర్క్ అనేది మన దగ్గర అవైలబుల్ అండి. మా ఫ్రెండే వర్క్ చేస్తుంది, చాలా బాగుంది వర్క్. మంచి ఎఫర్ట్తో చేయడం వల్ల మనకి రీజనబుల్ రేట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వర్క్ మనం బయట చేయించుకోవాలంటే చాలా ఎక్కువ రేట్ అయితే పడుతుందండి. తిను ఓన్లీ 1500కే వర్క్ చేస్తుంది. సో మంచి రీజనబుల్ బడ్జెట్లో ఉంది కదా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకోవాలనుకుంటే నాకు ఇన్ఫామ్ చేయండి. మీకు పార్సిల్ అనేది మాకు ఎలా పంపాలో అది చెప్తాను. మినిమం 10 days అయితే కంపల్సరీ అండి. ఈ వర్క్ ఎంత మంచి వర్క్ 1500లో వస్తుందంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్. బయట అయితే ఈ కాస్ట్కి అయితే రాదు. వర్క్ కూడా చాలా నీట్గా ఉంది. కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో కూడా 30 likes అయితే కామన్. మీకు ఇంట్రెస్ట్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే, గివ్ అవే గిఫ్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. 30 likes 1 dayలో వస్తే కనుక కంపల్సరీ గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.